అక్క. ప్రైజ్ లార్డ్ అమ్మ. అక్క ఎప్పుడు స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలక్క? సండే వాక్యం విన్నప్పుడు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది, మండే బాగానే ఉంటుంది అక్క. తర్వాత ట్యూస్డే నుంచి అలా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు స్ట్రాంగ్గా కన్సిస్టెంట్గా ఉండాలంటే ఏం చేయాలక్క? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగావు స్వాతి. స్పిరిచువల్ లైఫ్లో కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేసుకోవాలి చూడండి. ఉజ్జీవ కూడికల్లో పాల్పొందగానే చాలా ఉజ్జీవం వచ్చేసినట్టు అనిపిస్తుంది. యూ ఫీల్ వెరీ స్ట్రాంగ్. ఓకే, నేను ఇంకా లోకంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా దేనికి పడను, ఏ పాప నన్ను ఏలలేదు, నేను దేని ద్వారా ఓవర్కమ్ చేయబడనని చాలా స్ట్రాంగ్గా ఉంటాము. వీల్ హ్యావ్ దట్ డిటర్మినేషన్, కాన్ఫిడెన్స్. కానీ చిన్నగా వారం మధ్యలో ఇంకా లోకంలోకి వెళ్తూ వస్తూ ఒక రకంగా చెప్పాలంటే డైల్యూట్ అయిపోయినట్లు అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు స్టే స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. దేవునిలో బలంగా, అది కూడా కన్సిస్టెంట్గా. అంటే కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం అన్నమాట. సో ఒకరోజు ఏదో కొండ మీద ఉన్నట్టు స్పిరిచువల్ లైఫ్లో ఇలా వెళ్ళిపోయి సడన్గా నెక్స్ట్ రోజు పడిపోవడం, అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటంటే మన స్పిరిచువల్ లైఫ్లో మన గ్రాఫ్ ఇలా కాకుండా, ఒక స్ట్రెయిట్ లైన్ లా కాకుండా ఇలా వెళ్ళాలని, అంటే గ్రో అవుతూ వెళ్ళాలి అనేది దేవుని ఉద్దేశం. సో స్పిరిచువల్ లైఫ్లో మనం కన్సిస్టెంట్గా స్ట్రాంగ్గా ఉండాలంటే, దేవునిలో ఎప్పుడు గ్రో అవుతూ ఉండాలంటే ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ దేవుని వాక్యంలోని మనం చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రేయర్, ఫెలోషిప్ విత్ గాడ్. ప్రేయర్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫ్యామిలీ ప్రేయర్ ఆర్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ చర్చ్ ప్రేయర్. ఇప్పుడు చర్చ్లో వచ్చి చూడండి, అందరితో కలిసి మనం ప్రేయర్ చేసుకుంటాం, అది కూడా ఇంపార్టెంట్. ఫ్యామిలీ ప్రేయర్ కూడా ఇంపార్టెంట్. బట్ మన పర్సనల్ లైఫ్కి స్పెండింగ్ టైమ్ అలోన్ విత్ గాడ్, దేవునితో ఒంటరిగా సమయం గడపడం ఇంపార్టెంట్. దానికి ఒక పేరు ఏం పెట్టచ్చు అంటే క్వైట్ టైం. క్వైట్ టైం అంటే ఏంటంటే మన బిజీ డే స్టార్ట్ అవ్వక ముందు, గందరగోళం అంతా ఇంట్లో స్టార్ట్ అవ్వక ముందు, యూ ఫైండ్ అ క్వైట్ కార్నర్ ఇన్ ద హౌస్. అది ఇంటి మేడ మీద అవ్వచ్చు, లేకపోతే బెడ్రూమ్లో అవ్వచ్చు, ఎవరు లేవక ముందు, లేకపోతే ఏ డిస్టర్బెన్స్ లేని సమయంలో దేవునితో క్వైట్గా మనం ఒంటరిగా సమయాన్ని గడపడం అనమాట క్వైట్ టైం. దాని తెలుగులో మౌన ధ్యాన సమయం అంటారు. సో హ్యావింగ్ అ క్వైట్ టైం ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఆధ్యాత్మిక జీవితంలో దేవునిలో బలంగా ఎదగాలంటే క్వైట్ టైం చాలా ఇంపార్టెంట్. సో ఒంటరిగా దేవునితో మనం, దేవుడు నేను, సో నా దేవుడు నేను, మనం దేవునితో టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభు కూడా మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తే, యేసయ్య కూడా ఈ లోకంలో బ్రతికినప్పుడు ఆయన కూడా హీ స్పెండ్ టైమ్ అలోన్ ఇన్ ప్రేయర్ అనే మాట మనం చూస్తాం. ఒకసారి ఆ మాట చదువుతారా? మార్క్ చాప్టర్ 1 verse 35. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. పెందల కడనే లేచి. చూడండి, మనలో చాలా మంది వీఆర్ లైక్ నైట్ ఔల్స్. నైట్ ఔల్స్ అంటే గుడ్ల గువ్వలు రాత్రి మెల్కొని ఉంటాయి కదా. సో మనకి నైట్ కొన్నిసార్లు ఈ జనరేషన్ వాళ్ళకి ఎలా అంటే నైట్ ఎంతసేపు అయినా 12, 1, 2 వరకు కూడా ఉండగలరు, కానీ పొద్దున్న లేవలేం. చాలాసార్లు పొద్దున్న లేవడం ఇంకెట్లా ఉంటుందంటే వీ రష్ ఇన్ టు ద డే. ఇంకా బ్రష్ చేసుకోవడానికి టైం ఉండదు, రెడీ అవ్వడానికి టైం ఉండదు, కాలేజ్కి వెళ్ళడానికి టైం ఉండదు, ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవ్వడానికి టైం ఉండదు అన్నట్లు. బట్ ద బిగినింగ్ ఆఫ్ ద డే ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద డే కదా. ఎందుకంటే హౌ వెల్ యూ బిగిన్ ఇస్ హౌ వెల్ యూ మూవ్ ఆన్ ఇన్ ద డే. సో యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంటే పెందల కడనే లేచి, ఇంకా చాలా చీకటి ఉండగానే, అంటే యూ డోంట్ ఎక్స్పెక్ట్ ద బిజీనెస్ ఇన్ లైఫ్. ఉదయకాల సమయంలో చీకటి ఉన్నప్పుడు ఏంటి, మనకి ఎవరు మనల్ని వచ్చి డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు, వేరే నాయిసెస్ మనల్ని ఎక్కువ డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉండదు. సో యేసుప్రభు ఒంటరిగా పెందల కడనే లేచి, ఇంకా చీకటి ఉన్నప్పుడే వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసుకున్నారు. అన్ని విషయాల్లో మన రోల్ మోడల్ యేసయ్య కాబట్టి మనం కూడా ఒంటరిగా ఎవరు లేని సమయంలో నేను నా యేసయ్య, నేను నా దేవుడు అని మనం టైం స్పెండ్ చేయాలి. ఇంకొకటి, యేసుప్రభు ఈవెన్ శిలువ మరణం పొందడానికి ముందు కూడా గెత్సెమని తోటలో ఆయన 3 డిసైపుల్స్ని ఆయనతో పాటు తీసుకొని వెళ్తారనమాట. వాళ్ళని ఏమంటారంటే ఇన్నర్ సర్కిల్ డిసైపుల్స్ అంటారు. అంటే యేసుప్రభుతో కొంచెం 12 మెంబర్స్లో ఇన్నర్ సర్కిల్ 3 మెంబర్స్ అనమాట. మళ్ళీ ఆ 3 మెంబర్స్లో ఇంకొక ఆయన యేసయ్యకి దగ్గరగా యేసు ప్రేమించిన శిష్యుడు అని. సో ఇన్నర్ సర్కిల్ డిసైపుల్స్ ఎవరంటే పీటర్, జేమ్స్ అండ్ జాన్, పేతురు, యాకోబు, యోహాన్. యేసు ప్రభు వాళ్ళ 3 గెత్సెమనే తోటలో వాళ్ళు 3 ఉంటారు యేసయ్యతో. బట్ కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళని కూడా దేవుడు ఆపేస్తాడు. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 14
వర్స్ 32లో ఆ మాట ఉంది, ఒకసారి చూడండి. మార్క్ చాప్టర్ 14 వర్స్ 32. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పాను. అంటే యేసు ప్రభు ఒంటరిగా దేవునితో టైం స్పెండ్ చేయడానికి, సమయం గడపడానికి శిష్యులను కూడా అక్కడ. కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుందంటే ఎంతసేపు మన చుట్టూ మనుషులు ఉండాలి, మనం మనుషులతో ఉండాలి అని అనుకుంటాము. బట్ లైఫ్లో అల్టిమేట్గా అసలు బ్రేక్ అవ్వని శాశ్వతంగా ఉండే రిలేషన్షిప్ ఏంటంటే దేవునితో మనకుండే సంబంధం. ఎందుకంటే ఈ లోక సంబంధమైన బంధాలన్నీ ఒకరోజు ఆగిపోయేవే. జాన్ వెస్లీ గారు ఒక పాట రాస్తూ నశించడి లోకంలో అని అందులో ఓ మాట ఉంటుంది, నిలిచిపోవును మహిళన బంధాలన్నీ మట్టిలో కలియును దేహం రిక్త హస్తాలతో. సో ఈ లోకంలో బంధాలన్నీ తల్లితో అయినా, తండ్రితో అయినా, భర్తతో అయినా, పిల్లలతో అయినా, ఫ్రెండ్స్ అయినా, ఏ బంధమైనా ఒకరోజు ఆగిపోయేది. బట్ శాశ్వత కాలం నిలిచి ఉండే బంధం ఏంటంటే దేవునితో మనకున్న బంధం. ఆ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇస్ సంథింగ్ దట్ స్టేస్ ఫర్ ఎవర్. సో యేసుక్రీస్తు ప్రభు ఆ బంధం కొరకు ఈ లోకంలో కొన్ని బంధాలని ఆయన హీ పుట్ దెమ్ అసైడ్. కొన్నిసార్లు మన ప్రేయర్ టైంకి కొంతమంది మనకి డిస్టర్బెన్స్ అని తెలిసినా మొహమాట పడిపోతాం. మీరు కాసేపు ఇక్కడ ఉండండి, మీరు కాసేపు ఏదైనా వర్క్లో ఉండండి, నేను ప్రేయర్ చేసుకొని వస్తానా అని మనం చెప్పగలమా? ఎవరైనా మన ఇంటికి వచ్చారు, మన ప్రేయర్ టైంలో వచ్చారు, అయ్యో ప్రేయర్ చేసుకోవాలనుకుంటాం కానీ వచ్చిన వాళ్ళని ఎంగేజ్ చేయాలి, వచ్చిన వాళ్ళని హ్యాపీ చేయాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనుకుంటాం కానీ కొన్నిసార్లు వీ డోంట్ టేక్ టైమ్ ఫర్ ప్రేయర్. బట్ ప్రేయర్ ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్. మన లైఫ్లో మనం స్పిరిచువల్గా బిల్డ్ అవ్వాలంటే ప్రార్థన. సో మొట్టమొదటిది మౌన ధ్యాన సమయం, క్వైట్ టైం విత్ గాడ్. ఫస్ట్ పాయింట్ ప్రేయర్ అయితే, సెకండ్ పాయింట్ ఇస్ గాడ్స్ వర్డ్. ఎందుకంటే ప్రార్థనలో మనం దేవునితో మాట్లాడతాం, కానీ దేవుడు మనతో మాట్లాడేది ఎలా అంటే వాక్యం ద్వారా. సో దిస్ ఇస్ లైక్ ఆర్ డైలీ బ్రెడ్ అన్నమాట. వాక్యము మన అనుదిన ఆహారంలో. ఎలా అయితే మనకి 10-11 అయ్యేసరికి ఒకవేళ టిఫిన్ పడకపోతే కడుపులో పేగులు చెప్తా ఉంటాయి, యూ గెట్ దట్ మెసేజ్, ఏదో నాకు ఐ నీడ్ సమ్ ఫుడ్ అని మన స్టమక్ చెప్తుంది మనకి. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రతిరోజు మన స్పిరిట్కి దిస్ ఇస్ ద ఫుడ్, దేవుని వాక్యం ఆహారం. సో ప్రతిరోజు వాక్యంలో సమయాన్ని గడపాలి. వై వర్డ్. కొంతమంది చూడండి వాక్యం అంటే ఒక వర్స్తో లిమిట్ చేసేసుకుంటారు. ఒక వర్స్, సే క్యాలెండర్ వర్స్, లేకపోతే ఓకే వచ్చే డైలీ ప్రామిస్ అదొక్కటి చాలే అని. బట్ దట్స్ నాట్ ఇనఫ్. అది సరిపోదు మనకి. అట్లీస్ట్ రీడ్ 1 చాప్టర్ ఇన్ ద బైబిల్. కనీసం ఒక్క చాప్టర్ అయినా దేవుని వాక్యంలోని చదవడం. ఎందుకు అంటే దేవుని వాక్యంలోనే ఆ రోజుకు కావలసిన గైడెన్స్, డైరెక్షన్, కరెక్షన్, టీచింగ్, విజ్డమ్, ఎంకరేజ్మెంట్ ఇవన్నీ వాక్యంలో మనకు దొరుకుతాయి. సో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ఒకవేళ మీరు అనొచ్చు, అక్క నాకు చదవడానికి అంత టైం ఉండట్లేదు, మేబీ దర్ ఇస్ అ న్యూ బిలీవర్ హియర్. న్యూ బిలీవర్స్ అక్క బైబిల్ చదివినా మాకు కంప్లీట్గా అర్థం కాదు, మొత్తం అధ్యాయంలో 2 వచనాలు 3 వచనాలు అర్థమవుతాయి, బట్ స్టిల్ చదవాలంటే చదవండి. కానీ వాక్యం ఇంకా బాగా అర్థం అవ్వాలంటే యూ కెన్ లిసన్ టు అ ఫెయిత్ బిల్డింగ్ సర్మన్. ఇప్పుడు ఆన్లైన్లో మనకి ఎన్నో వాక్యాలు అందుబాటులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్లో కూడా ప్రతిరోజు మార్నింగ్ యేసుతో స్నేహం అనే శీర్షిక క్రింద ఒక షార్ట్ మెసేజ్ పెడుతున్నాం. సో న్యూ బిలీవర్స్ అక్క మాకు వాక్యం చదువుతున్నాం బట్ కంప్లీట్గా మాకు అర్థం అవ్వట్లేదంటే వాక్యం ఎలా ఇంటర్ప్రెట్ చేసుకోవాలి, వాక్యాన్ని ఎలా అప్లై చేసుకోవాలి అది అర్థం కాకపోతే లిసన్ టు అ ఫెయిత్ బిల్డింగ్ సర్మన్. అది కూడా దేవుని వాక్యమే కదా. సో ఇట్ ఈస్ లైక్ టేకింగ్ గాడ్స్ వర్డ్ ఇన్పుట్ డిఫరెంట్ వేస్లో బై రీడింగ్ ద వర్డ్. రెండోది యూ కెన్ లిసన్ టు అ ఫెయిత్ బిల్డింగ్ సర్మన్, ఒక మంచి దైవజనులు చెప్పే వాక్యాన్ని వినడం. ఇంకోటి ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు నాకు అంత టైం ఉండట్లేదు అక్క, బట్ ఐ హ్యావ్ ట్రావెల్లో నాకు టైం ఉంటుంది. మేబీ కార్లో ప్రయాణం చేసేటప్పుడు లేకపోతే ఆటోలోనో బస్సులోనో వెళ్ళేటప్పుడు అంటే యూ కెన్ లిసన్ టు ఆడియో బైబిల్. కొంతమందికి ఎలా అంటే ట్రావెల్లో నాకు బైబిల్ చదివితే కళ్ళు తిరుగుతాయి అక్క, నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. యూ కెన్ లిసన్ టు ద ఆడియో బైబిల్ తెలుగు, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్లో మనకి అందుబాటులో ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్ అట్లీస్ట్ యూట్యూబ్లో అయినా సరే పెట్టుకుని యూ లిసన్ టు గాడ్స్ వర్డ్. ఎందుకంటే అది మన ఆత్మని మనకి తెలియకుండానే బలపరుస్తుంది. సో సెకండ్ థింగ్ ఇస్ గాడ్స్ వర్డ్. మూడవది స్పిరిచువల్గా స్ట్రాంగ్ ఉండాలంటే హ్యావ్ అ గుడ్ ఫెలోషిప్, ఒక మంచి సంఘానికి వెళ్ళాలి,
చాలాసార్లు ఆన్లైన్ వర్షిప్స్లో అంతకుముందు అయితే ప్రతి ఆన్లైన్ వర్షిప్కి కింద ఒక క్యాప్షన్ రాసేవాళ్ళం, ఏమనంటే ఇది దేవుని మందిరానికి మీరు వెళ్లకుండా ఉండడానికి, మిమ్మల్ని ఆపడానికి పెడుతున్నది కాదు. దిస్ ఇస్ నాట్ అ సబ్స్టిట్యూట్. మందిరానికి రాలేని వాళ్ళు, మందిరం చాలా దూరం ఉండి మేము కొన్ని కిలోమీటర్స్, కొన్ని మైల్స్ ప్రయాణం చేసి వెళ్ళాలి అనుకునేవారు, మందిరం అవైలబుల్ లేని వాళ్ళ కోసం లైవ్ వర్షిప్ తప్ప మందిరానికి రాగలిగిన వాళ్ళు ఇంట్లో బద్ధకంగా కూర్చొని వినడానికి కాదు అని. అంటే ఇప్పుడు కోవిడ్ రావడం వల్ల వీ హ్యాడ్ నో అదర్ ఆప్షన్. ఇప్పుడు మొన్నటి వరకు లాక్డౌన్ ఉన్నప్పుడు వీ హ్యాడ్ నో అదర్ ఆప్షన్. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఏ చర్చ్కి వెళ్ళాలి అనే విషయంలో దే కాంప్రమైజ్. ఏదన్నా చర్చే కదక్క. ఇప్పుడు కొంతమంది ఏమంటారు తెలుసా, ఏదన్నా చర్చే కదక్క, ఏ చర్చ్లో అన్నా దేవుడు ఉంటాడు కదక్క, సో నేను ఏ చర్చ్కి వెళ్తే ఏంటి, డస్ ఇట్ మ్యాటర్? ఏదన్నా ఫుడ్డే కదా అని ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ మనం తినం కదా. ఏ ఫుడ్ అన్నా కడుపులోకి వెళ్ళేది అని తినం, ఎందుకంటే హైజీనిక్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, తర్వాత ఎక్స్పైర్ అవ్వని ఫుడ్. ఇప్పుడు ఏదో ఒకటి ఫుడ్డే కదా నాకు చీప్గా దొరుకుతుందని ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ తీసుకొని తింటే కడుపు నిండొచ్చు, లోపలికి వెళ్ళొచ్చు, తిన్నప్పుడు టేస్టీగా కూడా అనిపించవచ్చు, బట్ లేటర్ ఇట్ మే టర్న్ టు బి హార్మ్ఫుల్, బాడీకి అది ఇబ్బందికరంగా అవ్వచ్చు. సో చర్చే కదక్క, వాక్యమే కదక్క, ఎక్కడికి వెళ్ళినా చర్చ్లో దేవుడే ఉంటాడు కదక్క, నేను దేవుడి దగ్గరికి వెళ్ళడం ఇంపార్టెంట్ అంతే కదా అని కొంతమంది ఏం చేస్తారంటే దే ఆర్ నాట్ కేర్ఫుల్ ఇన్ చూసింగ్ ద రైట్ చర్చ్. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, డోంట్ చూస్ అ చర్చ్ విచ్ ఇస్ క్లోజర్ టు యువర్ హోమ్, బట్ చూజ్ అ చర్చ్ విచ్ ఇస్ క్లోజర్ టు గాడ్స్ హార్ట్. ఇప్పుడు ఒక ఊర్లో చాలా ఉండొచ్చు చర్చెస్. ఈవెన్ నేను యూఎస్ వెళ్ళినప్పుడు కూడా వెళ్ళకముందే నేను సర్చ్ చేసుకున్నాను గూగుల్లో, నేను ఏ సిటీకి వెళ్తున్నాను, ఆ సిటీలో ఏం చర్చెస్ ఉన్నాయి, ఆ చర్చెస్ వెబ్సైట్స్కి వెళ్ళి వాట్ దే బిలీవ్, వాళ్ళు ఏం ప్రీచ్ చేస్తారు, వాళ్ళది రైట్ డాక్టర్నా కాదా, వాళ్ళ చర్చ్లో జరిగే కార్యక్రమాలు ఏంటి, అవకాశం ఉంటే ఆ చర్చ్లో పాస్టర్ గారు చెప్పిన మెసేజెస్ ఏమైనా లైవ్లో ఉన్నాయా విని నాకు నిజంగా స్పిరిట్లో నేను బలపడతాను అనిపిస్తుంది, అన్నీ నేను చెక్ చేసుకొని ముందు ప్రేయర్ చేసుకున్నా, ప్రభువా నేను వేరే ఊరు వెళ్తున్నా, వేరే దేశం వెళ్తున్నా, స్పిరిచువల్గా నేను స్టావ్ అవ్వద్దు, ఆధ్యాత్మికంగా నేను సరైన ఆహారం తీసుకోకపోతే నేను బక్క చిక్కిపోతాను, స్పిరిచువల్గా నేను వీక్ అయిపోతాను, స్పిరిచువల్గా వీక్ అయితే ఏ పాపంలో అయినా పడిపోవచ్చు. ఇట్ ఈస్ సో ఈజీ కదా. ఇప్పుడు ఇమ్యూనిటీ తగ్గితే ఏ వైరస్ అన్నా అటాక్ అవ్వచ్చు. సో స్పిరిట్లో స్ట్రాంగ్ లేకపోతే ప్రతి చిన్న శోధనకి కూడా పడిపోవచ్చు మనం, అది పెద్ద మ్యాటర్ కాదు. సో అది ప్రేయర్ చేసుకొని ప్రార్థనాపూర్వకంగా వెతికితే దేవుడు ఒక మంచి వర్డ్ బేస్డ్ చర్చ్కి నన్ను నడిపించాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది మా ఇంటి పక్కనే అండి ఈ చర్చ్, ఇప్పుడు వేరే చర్చ్ అయితే మేము బైక్లో డీజిల్ వేసుకొని మేము వెళ్ళాలి, ఇంటి పక్కనే చర్చ్ అని దీనికి వెళ్ళిపోతున్నాం. అంటే ఏ చర్చ్లో అయినా దేవుడు ఉంటాడు, దట్స్ ఆల్ ఓకే, కానీ ఆ చర్చ్ అసలు రైట్ టీచింగ్ ఇచ్చే చర్చా? కొన్నిసార్లు చూడండి, చర్చ్ అనే పేరే ఉంటుంది, సంఘం అనే ఉంటుంది, పాస్టర్ గారు ఉంటారు, అంత నార్మల్గానే అనిపిస్తుంది, కానీ బట్ ఇఫ్ ద టీచింగ్ ఈజ్ నాట్ రైట్, వాక్యానుసారమైన బోధ కాకుండా వాక్య విరుద్ధమైన బోధ ఉంటే అక్కడికి వెళ్ళడం వల్ల మనం నష్టపోతాం. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మనం దేవుని వాక్యములో నాటబడిన సంఘం కాకుండా మన కన్వీనియన్స్ని బట్టో మనం ఏదో ఒకటి అని వెళ్ళిపోయామంటే స్పిరిచువల్గా రాను మన గ్రాఫ్ ఇలా వెళ్ళాల్సింది ఇలా వెళ్తుంది అనమాట. సో ఇంటి పక్కన ఉన్న చర్చ్ అని వెళ్ళొద్దు. ఏ సంఘంలో దేవుని వాక్యం నీకు దొరుకుతుంది, ఏ సంఘంలో దైవజనుడు వాక్యం అందిస్తుంటే యూ ఫీల్ దట్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ, ఎక్కడికి వెళ్తే నువ్వు ఆత్మలో ఎదుగుతున్నావు, వేర్ యూ ఫీల్ దట్ జాయ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో ఆనందం ఎక్కడ పొందుకుంటున్నావు, అటువంటి సంఘానికి వెళ్ళాలి. సో థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, గో టు అ వర్డ్ బేస్డ్ చర్చ్, వాక్యానుసారమైన సంఘానికి వెళ్ళాలి. తప్పుడు బోధలు చేసే సంఘము ఇంటి పక్కనే ఉంది కదా అని అలా కాదు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ప్రైజ్ అండ్ గ్రాటిట్యూడ్, దేవునికి స్తుతి చేయడం. అది ఏదో సండే వచ్చినప్పుడు ప్రైజ్ అండ్ వర్షిప్ 10 minutes కాదు. చాలాసార్లు మనం ప్రైజ్ అండ్ వర్షిప్ అనగానే ఓకే ఇంకా నేను రెడీ అవుతాను ఇప్పుడు పాట పాడడానికి, కానీ అలా కాదు. దినమంతా కూడా మన హృదయంలో నుంచి ఒక స్తుతి దేవుని సన్నిధికి, లైక్ ఎవ్రీ టైమ్ యూ ఫైండ్ అన్ ఆపర్చునిటీ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్ అండ్ టు ప్రైజ్ హిమ్. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆది సంఘంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన అనుభవాలు అక్కడ మనకు కనబడతాయి. ఒకసారి చూడండి, యాక్ట్స్ చాప్టర్ 2 verse 46. మరియు మరియు వారు
ఏక మనస్కులై వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారు ప్రతిరోజు దేవుని స్తుతిస్తూ వచ్చారంట. సో దేవుళ్ళు ఎదగాలి, స్పిరిచువల్ లైఫ్లో కన్సిస్టెన్సీ అంటే సండే 10 minutes సరిపోదు. డే టైంలో కూడా నేను చెప్తా ఉంటాను కదా, చర్చ్లో ఇంట్లో గందరగోళం అనిపించిన, మైండ్ డిప్రెస్డ్గా ఉన్నా, ఏదైనా మనసు బాగాలేకపోయినా, ఏ పరిస్థితి వచ్చినా ఇంట్లో స్తుతి పాటలు పెట్టేస్తే ఆ వాతావరణం అంతా దేవుడు మార్చేస్తాడు ఖచ్చితంగా. గాడ్ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ దాట్ ఎన్వైరన్మెంట్ అన్నమాట. సో దేవుని స్తుతించడం చాలా ప్రాముఖ్యం. అసలు స్తుతి ఎప్పుడు వస్తుంది అని ఆలోచిస్తే గ్రాటిట్యూడ్ ఉన్నప్పుడు స్తుతి వస్తుంది. దేవుడు ఎవరి కోసం ఇస్తాడు ఆశీర్వాదాలు? కొన్నిసార్లు చూడండి, మనం దేవుని బ్లెస్సింగ్స్ అన్ని వీ టేక్ ఫర్ గ్రాంటెడ్. ఇచ్చాడులేండి, అందరికీ ఇస్తున్నాడు కదా దేవుడు, నాకు ఇస్తున్నాడు అంతే. అందరికీ ఇస్తున్నాడు ఆ జీవం, అందరినీ లేపుతున్నాడు, ఉదయం నన్ను లేపాడు. సో వెన్ యూ స్టార్ట్ టేకింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ గ్రాంటెడ్, మనలో గ్రాటిట్యూడ్ ఉండదు. కానీ ఎప్పుడైతే కృతజ్ఞత ఉంటుందో, అన్ని ఆశీర్వాదాలు నువ్వు గుర్తించి వాటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో, ఆటోమేటిక్గా ఫ్రమ్ అ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ గివింగ్ అనేది ఆటోమేటిక్గా ఓవర్ఫ్లో అవుతుంది అన్నమాట. సో ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ క్షణం బ్రతికున్నానంటే దేవుని కృప, దేవుడు లేకపోతే నేను లేను. సింపుల్గా చెప్పాలంటే, దేవుడు లేకపోతే మనం లేం, నువ్వు లేకపోతే నేను లేనయ్యా అనే భావనతో ఎప్పుడైతే మనం బ్రతుకుతామో నిజంగా వీ విల్ బీ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే ప్రైజ్, థ్యాంక్స్ గివింగ్. ఫస్ట్దేమో ప్రేయర్, సెకండ్ది బైబిల్ రీడింగ్, థర్డ్ది ఫైండ్ అ వర్డ్ బేస్డ్ చర్చ్, నాలుగోది థ్యాంక్స్ గివింగ్. ఫిఫ్త్ది ఏంటి అని ఆలోచిస్తే హ్యావింగ్ గుడ్ గాడ్లీ కనెక్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనకుండే ఫ్రెండ్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 5 ఫ్రెండ్స్ ఉంటే, వాళ్ళ గురించి నేను మిమ్మల్ని 2 కేటగిరీస్లో వాళ్ళని వేయమని. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే, ఈ ఫ్రెండ్ నన్ను దేవునికి దగ్గరగా అవ్వడానికి, నేను దేవునికి దగ్గర అవ్వడానికి నాకు సహాయపడుతున్నారు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ ఫ్రెండ్సే, వాళ్ళకి మనం అంటే ఇష్టం, మనకి వాళ్ళంటే ఇష్టం, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళతో మనం స్నేహం చేయడం వల్ల దేవుడికి దూరం అయిపోతూ ఉంటాం. సో మన ఫ్రెండ్స్లో ఎవరు మనల్ని దేవునికి దగ్గర చేస్తున్నారు, ఎవరు మనల్ని దేవునికి దూరం చేస్తున్నారో అదొకటి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో దేవునికి మనల్ని దూరం చేసే ఫ్రెండ్స్ ఎవరంటే అన్గాడ్లీ ఫ్రెండ్స్, దైవికమైన స్నేహితులు కాదు. సో వాళ్ళతో మనం ఉంటే స్పిరిచువల్గా డౌన్ అవుతాం తప్ప పైకి వెళ్ళాం. ఎందుకంటే దే డోంట్ టాక్ అబౌట్ బైబిల్, దే డోంట్ టాక్ అబౌట్ గాడ్. వాళ్ళు ఏం పనులు చేసినా వాళ్ళకి ఏమనిపిస్తే అది చేస్తూ ఉంటారు, కానీ ఇది దేవుడు మెచ్చుతాడా లేదా, ఇది దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా అనే తలంపు, అనే ఆలోచన వాళ్ళకు ఉండదు. కాబట్టి సో హ్యావ్ గుడ్ గాడ్లీ ఫ్రెండ్స్. దీన్ని సహవాసం అని కూడా అనొచ్చు. ఇప్పుడు చర్చ్లో అంటే ఓకే, వీ మీట్ వన్స్ ఇన్ ద వీక్, ఆర్ మేబీ డే టైంలో మనకి ఏదైనా మీటింగ్స్ ఉంటే, బట్ మిగతా టైంలో కాలేజ్లో అయినా లేకపోతే ఆఫీస్లో అయినా మన ఫ్రెండ్స్తో ఎక్కువ హ్యాంగ్ అవుట్ అవుతుంటాం. కాబట్టి మన ఫ్రెండ్స్లో ఎవరు మనల్ని దేవునికి దూరం చేస్తున్నారో వాళ్ళని మనం దూరం చేసుకోవాలి. అంటే కొంచెం కష్టమైన దూరం చేసుకోవడం అంటే కీప్ దమ్ ఎట్ అ డిస్టెన్స్. ఎంతవరకు అంటే అంతవరకు. ఎవరు మనల్ని గాడ్లీగా ఇన్స్పైర్ చేస్తున్నారు, ఎవరు మనం దేవునికి దగ్గర అవ్వడానికి సహాయపడుతున్నారు, ఎవరు మన కోసం ప్రార్థన చేసే ఫ్రెండ్స్ ఉన్నారు, సో అలాంటి వారితో మనము ఫ్రెండ్షిప్ కలిగి ఉండడం. అండ్ ఫైనలీ 6th పాయింట్ ఏంటంటే, దేవునిలో మనం స్ట్రాంగ్ ఉండాలంటే వీ మస్ట్ ఆల్సో సర్వ్ గాడ్. దేవుని పనిలో మనం కూడా నేను వాడబడాలి అనే ఆశ ఉంటే చెప్తున్నాను కదా, 1,000,000 ways దేవుడు ఓపెన్ చేస్తాడు. నేను వాడబడాలి దేవుని కొరకు అంటే, యూ కెన్ బీ అ వాలంటీర్ ఎట్ చర్చ్, ఆర్ యూ కెన్ క్లీన్ ద చర్చ్, యూ కెన్ యూజ్ యువర్ టాలెంట్స్, సింగింగ్ టాలెంట్ ఉంటే సింగింగ్ టాలెంట్, లేకపోతే ఏదైనా సరే, ఆర్ యూ కెన్ షేర్ యువర్ టెస్టిమనీ విత్ పీపుల్ అరౌండ్ యూ, ఆర్ యూ కెన్ ఇంట్రడ్యూస్ ద చర్చ్ టు యువర్ ఫ్రెండ్. అది మినిస్ట్రీయే. నేను యూఎస్లో ఉన్నప్పుడు ఎలా అంటే, ఎవ్రీ సండే మార్నింగ్ నేను ఒక పని చేసేదాన్ని. అది ఏంటంటే, మా క్రిస్టియన్ ఫ్రెండ్స్ అంటే కొంతమంది క్యాథలిక్స్ ఉండేవాళ్ళు, కొంతమంది క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. సండే మార్నింగ్ యూజువల్గా అందరూ సాటర్డే నైట్ లేట్గా పడుకునేవాళ్ళు, ఎర్లీ మార్నింగ్ పడుకుంటారు. సాటర్డే నైట్ అంతా ఎంజాయ్ చేసి సండే మార్నింగ్ లేచేవారు కాదు. సో వాళ్ళు చర్చ్ టైంకి అసలు వచ్చేవారు కాదు. సో సండే మార్నింగ్ నా జాబ్ ఏంటంటే, నేను పొద్దున్న త్వరగా లేచి అందరికీ నేను ఒక అలారం క్లాక్ లాగా ఉండేదాన్ని.
ఐ యూస్ టు కీప్ కాలింగ్ వాళ్ళు ఫోన్ ఎత్తే వరకు. ఎత్తిన తర్వాత ఇట్స్ సండే, మనం చర్చ్కి వెళ్ళాలి, రండి, నేను మీ ఇంటికి వస్తాను, మనం కలిసి వెళ్దాము అని. సో అది కూడా మినిస్ట్రీయే కదా. లైక్ నువ్వు ఇంకొకరిని దేవునిలోకి కొంచెం నువ్వు పుష్ ఇస్తున్నావు వెనక నుండి, దట్ ఈస్ ఆల్సో అ మినిస్ట్రీ. సో దేవుని కొరకు సేవ చేయాలి అనే ఆశ ఉంటే యూ కెన్ బీ ఎ సండే స్కూల్ టీచర్, ఆర్ ఇంటి దగ్గర నువ్వు చిన్నపిల్లల్ని గ్యాదర్ చేసుకొని కాసేపు నువ్వు దేవుని మాటలు చెప్పచ్చు, ఆర్ ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి 2 మాటలు దేవుని గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళ కోసం ప్రార్థన చేయొచ్చు. సో బై సర్వింగ్ యూ క్యాన్ బీ స్పిరిచువలీ ఏమంటారు స్ట్రాంగ్. ఎందుకంటే దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా బలపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన పనిలో మనం వెళ్తున్నప్పుడు హీ గివ్స్ అస్ దట్ అడిక్వేట్ స్ట్రెంగ్త్. మనకు కావాల్సిన బలం, మనకు కావాల్సిన శక్తి, మనకు కావాల్సిన మోటివేషన్ ఆయనలో ఉండడానికి. ఇంకోటి ఏంటంటే ద బెస్ట్ పార్ట్ ఇస్ దేవునిలో ఎప్పుడైతే మనం దగ్గర ఉంటామో మనం పాపము చేయలేం. ఎందుకంటే దేవుడు మనల్ని చేయనివ్వరు. ఏదైనా తప్పు చేస్తున్నా మనలో పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉంటాడు. అది ఎవరో చూసి గద్దించక్కర్లేదు. అమ్మో నాన్నో చూసి ఏంటమ్మా ఇలా చేస్తున్నావు, ఏంట్రా ఇలా చేస్తున్నావు ఎవరు చెప్పక్కర్లేదు. మనకి వాక్యం చదువుతూ ప్రార్థనలో ఉంటూ దేవుని కొరకు మనం వాడబడుతూ ఒక వర్డ్ బేస్డ్ చర్చ్కి వెళ్తున్నప్పుడు ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్గా యూ కెన్ స్టే స్ట్రాంగ్, యూ కెన్ స్టే కన్సిస్టెంట్. దేవునిలో బలంగా కొనసాగుతూ ఒకవేళ ఏదైనా పాపంలో పడుతున్నా యూ గెట్ దట్ లోపల నుంచి ఆ గద్దింపు, ఆ వార్నింగ్, దేవుడు నువ్వు చేయడానికి వీల్లేదు, నువ్వు నిలబడాలి, అండ్ దేవుడు మళ్ళీ మనల్ని నిలబెడతాడు. సో ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ స్వాతి.